లో ఉండి ఇదే డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా తన ఇంటికి బంతి భోజనానికి పిలిచి వారితో చర్చలు జరిపి రోజులకు రోజులుగా చర్చలు జరిపి ప్రభుత్వం పైన ఏ విధంగా విషం కక్కాలనే విషయాన్ని వాళ్ళ కొందరికి వారి మదిల్లో నింపి ప్రచారం చేపించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అధికారంకి వచ్చి 6 గ్యారంటీల పేరిట 420 హామీల పేరిట అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇచ్చిన హామీలో ప్రకటించినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో విఫలమై నేడు హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల వివిధ సబ్బండ వర్గాల పక్షాన ప్రజాపక్షమై నిత్యం వారి గొంతుకై ప్రశ్నిస్తా ఉన్నటువంటి డిజిటల్ మీడియాపై కక్షగట్టి వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులు గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలను లేవనెత్తినందుకు మీరు వారి గొంతు నొక్కుతా అంటా ఉన్నారా, లేకుంటే హైదరాబాద్ లో ఏళ్ల తరబడి మూసి ఒడ్డున బతుకుతా ఉన్నటువంటి మా పేద బిడ్డల యొక్క ఇండ్లు కూల్చినందుకు ప్రశ్నించి వారి పక్షాన నిలబడ్డందుకు డిజిటల్ మీడియా సోదరులను నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేకుంటే మీరు ఇస్తా అన్నటువంటి సంవత్సరంలో మీ యొక్క నాయకుడు, మీ అగ్రనాయకుడు, మీ కాంగ్రెస్ నాయకుడు ఆ యొక్క దద్దం ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ గాంధీ వచ్చి ఇదే సెంట్రల్ లైబ్రరీ చిక్కట్పల్లిలో ప్రకటించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు ఇస్తానటువంటి ఉద్యోగాలను అడిగినందుకు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారా అని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే మీరు చేస్తా ఉన్నారో ఈరోజు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కుతా వారి పీక నొక్కుతాం ఇక మీరు మాట్లాడుతూ ఉంటారు మందివి ఇకేదో పేగులు వీకి మెడలేసుకుంటా అని మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు రానున్న రోజుల్లో మీ గొంతు నొక్కడం ఖాయం, మీ బట్టలు వీకి నీకు కొండారెడ్డి పెళ్లికి పంపడం ఖాయం అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాపక్షమై నిత్యం ప్రజల పక్షాన అట్టడుగు వర్గాల సమస్యలను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఎక్కడికక్కడ అట్టడుగు వర్గాల సమస్యలు లేవనెత్తుతా ఉన్నటువంటి డిజిటల్ మీడియా సోదరులపై నీ అక్కసును వెళ్ళగక్కి వారిని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేసి నీ మీద యుద్ధం తప్పదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.